నమస్తే వెల్కమ్ టు S8 న్యూస్. నిజామాబాద్ నగరంలో 42వ డివిజన్ సీనియర్ లీడర్ నూరుద్దీన్ చంద్రశేఖర్ కాలనీలో పలు సమస్యలు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు మంత్రి షబీర్ అలీకి తెలపగా ఖైరుల్ ఆనం మసీద్ కి విచ్చేసిన మంత్రి షబీర్ అలీకి స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. షబీర్ అలీ మాట్లాడుతూ చంద్రశేఖర్ కాలనీలో ఓపెన్ డ్రైన్ వలన జనాలు ఇబ్బందులకు గురి అవుతున్నారని, సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మసీద్ దగ్గర రోడ్డు నిర్మాణం కొరకు 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నానని తెలుపుతూ నెల ఆఖరిలో కొత్త రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుందని, ఇల్లు లేని వారికి 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. మరియు ముస్లింస్ శ్మశాన వాటిక కోసం భూమి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ అధ్యక్షుడు ఆసిఫ్, సాబిర్, షేబాజ్, సోహెల్, కురేషి తదితరులు పాల్గొన్నారు. अगर उसमें तुम वहाँ पीछे पढ़ना नहीं जाएंगे मारो का नहीं फिर मिले जब कावा साहब नहीं देते बोले तो नूर आजकल गड़बड़ नहीं दिख रही नूर की ఈ వర్షం ఎక్కువ రావడంతో ఇంట్లో నీళ్లు రావడం, ఇక్కడ ఓపెన్ డ్రైన్లో కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ డ్రైన్స్కు కంప్లీట్గా వాటర్ పోయే తీరుగా రేపు మున్సిపల్ వాళ్ళకు ఆదేశాలు ఇచ్చినాను. రేపు వచ్చి సర్వే చేసి ఎస్టిమేట్ చేయమని. ఒక మసీద్ దగ్గర రోడ్ లేదు, పంచాయతీరాజ్ వాళ్ళకి చెప్పినాను. 5 లక్షలు పెట్టి ఇమ్మీడియట్లీ ఒక రోడ్ తయారు చేయమన్నాను. మస్జిద్ కమిటీ వాళ్ళకు కొత్త కమిటీ వేసి వాళ్ళు అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు. అలాగే కొత్త రేషన్ కార్డ్స్ ఈ నెల లాస్ట్లో కొత్త రేషన్ కార్డు ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇల్లు లేని వాళ్ళకు 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతున్నాం. పాత ఇల్లు ఏదైనా టెన్షన్ ఉంటే కొలగొట్టుకోండి, పెద్ద ఇల్లు కట్టుకోండి. ఇంకా గరీబులు ఉన్నారు, రెంట్కు ఉన్న వాళ్ళకు మేము ఈ ప్రాంతంలోనే ల్యాండ్ ఐడెంటిఫై చేసి వాళ్ళని కట్టిస్తాం. రెండోది కూడా ఇక్కడ ప్రజలకు, ముస్లిం సోదరులకు గ్రేవ్ యార్డ్, కబ్రస్థాన్ లేదన్నారు. రేపు ఎంఆర్ఓ గారు కూడా వెళ్ళి వీళ్ళతోనే ల్యాండ్ చూస్తారు.